కొల్వాల్ పరిధిలోని బిల్డర్సు మరియు మేస్త్రులు కలిపి స్వచ్ఛందంగా బంద్ని పాటిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మా వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మా మెంబర్స్ అందరము మరియు మేస్త్రులు బిల్డర్సు అందరూ కలిపి ఈ రోజు నుంచి నిర్ణయించినటువంటి 15వ తారీఖు దాకా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరుగుతుంది. తాపీ మేస్త్రులు కానీ బిల్డర్లు కానీ తెలియకుండా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు నడపకూడదని ప్రార్థిస్తూ స్వచ్ఛందంగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చి రేపు ఉదయం ఇదే ఉదయాన్నే మళ్ళీ స్వచ్ఛందంగా బంద్కు పాటించాలని కోరుకుంటూ మీకు మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క మన బిల్డర్లు మేస్త్రీలు అందరూ ఈ యొక్క 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు స్వచ్ఛతంగా బంద్ చేయాలని మన బిల్డర్ల అసోసియేషన్ నుంచి తీర్మానం చేశాం. కాబట్టి స్వచ్ఛతంగా రోజు ఈ యొక్క 8 రోజులు మాత్రం రోజు మీటింగ్ అటెండ్ అయ్యి స్వచ్ఛతంగా సైడ్ల మీద తిరిగి పని బంద్ చేయాలని నేను నా యొక్క బిల్డర్ అసోసియేషన్ నుంచి కోరుతున్నాను. ధిక్కరించి ఏదైనా వర్కులు చేయాలని పోతే 25,000 రూపాయలు పెనాల్టీ వేస్తాము. అసలు ఇలాంటి దానిలో సంజాయిషి ఉండదు. ఇంకా ఈరోజు ఒకరోజు మేము ఫస్ట్ టైం అని చెప్పి ఒక 2-3 బిల్డర్కు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా చెప్పేది ఉండదు, డైరెక్ట్ ఫైన్ వేయడమే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా మేస్త్రీలు కానీ బిల్డర్స్ కానీ వర్క్ చేయిస్తుంటే మీరు అసోసియేషన్కు ఇన్ఫార్మ్ చేయండి, మేము వాళ్ళకి ఫైన్ వేస్తాం. రౌండ్ కూడా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రౌండ్ చేయండి, ఏదైనా తెలిస్తే కూడా మాకు చెప్పండి. మీరు మేస్త్రీలు బంద్ చేస్తే ఆటోమేటిక్ గా బంద్ అయిపోతుంది. మేస్త్రీలు బంద్ పెడితే సెంటరింగ్ వాళ్ళు ఆటోమేటిక్ బంద్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది వారం తర్వాత ఏం జరుగుతుందో. వారం తర్వాత వాళ్ళు ఏమన్నా ముందుకు వచ్చి ఏదైనా డిస్కషన్ చేద్దాం సార్ అని వస్తే అప్పుడు మేము బిల్డర్స్ అసోసియేషన్ లో డిస్కషన్ చేసి ఫర్దర్ గా ఏం జరుగుతుందో చెప్తాం. ఎవరైనా బిల్డర్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటే వచ్చి మెంబర్షిప్ తీసుకోండి. మీ నంబర్ కూడా యాడ్ చేస్తాం గ్రూప్ లో, మీకు కూడా మెసేజెస్ వస్తాయి ఏం జరుగుతుంది. రిసిప్ట్ కూడా ఇస్తాం, రిసిప్ట్ కూడా రెడీ అయింది. ఓన్లీ బిల్డర్స్ బళ్ళు కార్పొరేషన్ అయినా మనం అంతా కలిసికట్టుగా ఉంటే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇవాళ 50 రూపాయలు పెంచారు 100 రూపాయలు పెంచారనేది కాదు. ఒక యూనిట్గా ఉంటే రేపు ఏదైనా మంచైనా చెడైనా అన్నిటికీ మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీకు మేము సహకారం చేయొద్దని బిల్డర్లను కూడా ముందుకు వచ్చాం. మీ మేస్త్రీలు అందరూ కూడా తప్పకుండా కొంచెం ఈ బంద్ను పాటించి ఒక్క వారం రోజులు బంద్ చేసినంత మాత్రం పెద్ద లాస్ ఏం రాదు. కాకపోతే ఒక యూనిట్గా ఉన్నారని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. కాబట్టి రేపు ఏదైనా మంచి అయినా చెడు అయినా కానీ మనకు ప్రాబ్లం లేకుండా అందరం మనం బిల్డర్స్ మేస్త్రీలను సాల్వ్ చేసుకుందాం ఏ ప్రాబ్లం ఉన్నా. కాబట్టి కొంతమంది ఏమంటారు, నేను మాట్లాడతా ఈ 2-3 రోజుల ముందు మాట్లాడుకోరు అలా యొక్క మన బిల్డర్లు మేస్త్రీలు అందరూ ఈ యొక్క 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు స్వచ్ఛతంగా బంద్ చేయాలని మన బిల్డర్ల అసోసియేషన్ నుంచి తీర్మానం చేశాం. కాబట్టి స్వచ్ఛతంగా రోజు ఈ యొక్క 8 రోజులు మాత్రం రోజు మీటింగ్ అటెండ్ అయ్యి స్వచ్ఛతంగా సైడ్ల మీద తిరిగి పని బంద్ చేయాలని నేను నా బిల్డర్ అసోసియేషన్ నుంచి కోరుతున్నాను.